గుడ్ మార్నింగ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ కృష్ణార్జునుల్లాగా దూసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుందాం. ఎన్నికలప్పుడు ఎప్పుడైతే జనసేన పార్టీ కేవలం 21 సీట్లు తీసుకుందో అప్పుడు వచ్చినటువంటి వాదన ఏంటంటే 100% ఓట్ ట్రాన్స్ఫర్ కాదు, రెబల్స్ నిలబెడతారు. టీడీపీ వాళ్ళు 21 చోట్ల రెబల్స్ నిలబెట్టి మొత్తం జనసేన పార్టీనే లేకుండా చేసేస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేసినాడు, ఒక 50 సీట్లన్నా తీసుకునింటే బాగుండు అనేటువంటి వాదనలు అయితే వినపడడం జరిగింది. కట్ చేస్తే వైజాగ్ ప్రాంతంలో ఒక 80,000 మెజారిటీతో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలవగలిగారంటే తెలుగుదేశం కార్యకర్తలు ఎంత బాగా జనసేన పార్టీని కూడా ఓన్ చేసుకుని ఓట్లు వేసినారో మీ ఊహకే వదిలేస్తున్నా. 100% ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఇద్దరు తెలుగుదేశం నుంచి జనసేన పార్టీకి, జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయితే జరిగింది. కాబట్టే ఇన్ని సీట్లలో గెలవగలిగాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే గెలిచిన తరువాత వాడుకొని వదిలేస్తాడు బాబు గారు, ఆయన కావాలంటే ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకోండి లాంటి వాదనలో వినపడింది. గెలిచిన తరువాత కూడా ఇది మన గవర్నమెంట్ ఆఫీసుల్లో చంద్రబాబు నాయుడు గారితో సమానంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టించాలి అనేటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానివల్ల యాక్చువల్గా ఈ విషయం అయితే జనసేన కార్యకర్తలు ఊహించుకోలేదు, అసలు ఊహించి కూడా ఉండరు. కానీ సమాన గౌరవం ఇవ్వడంతో పాటు ఎక్కడా కూడా జనసేన పార్టీకి ఇచ్చిన కమిట్మెంట్తో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన కమిట్మెంట్ ఉందో ఆ పదవుల్లో కానీ దీంట్లో కానీ తీసుకుపోతున్న విధానం కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్న ఎలివేషన్స్ కానీ చూస్తుంటే ఈ కూటమి, ఈ పొత్తు ఇప్పట్లో పోయేటట్లయితే లేదు. ఇది నిజంగా వైఎస్ఆర్సీపీకి మరణ శాసనమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు కానీ కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఎటువంటి డోకా కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు, ఏదో ఇచ్చినారు, శాఖలు ఏదో ఇచ్చినారు, డిప్యూటీ సీఎం అన్నారు, ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. ఎలివేట్ చేసుకుంటే నారా లోకేష్ గారిని ఎలివేట్ చేసుకుంటాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి జనాల్లోకి వెళ్ళి ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఎందుకు ఆ స్పేస్ ఇస్తాడు అనేటువంటి వాదనలు కూడా వినపడ్డాయి. కానీ ఇంతకీ ఇదంతా రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలే. కానీ నారా లోకేష్ గారు ఇప్పుడు కొత్తగా ఎలివేట్ అవ్వడానికి ఏముంది? నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినటువంటి 93 నియోజకవర్గాల్లో 93కి 93 గెలిచారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి నారా లోకేష్ గారు ప్రతిపాదించినటువంటి సీట్లే దాదాపు 150కి పైచిలుకు సీట్లు కూడా కేటాయించుకోవడం జరిగింది, గెలవడము జరిగింది. అందులోనూ పూర్తిగా తెలుగుదేశం మీద పట్టు కూడా సంపాదించాడు. ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు ఎలివేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని నేను అనుకోవడం లేదు. పార్టీ పరంగా నారా లోకేష్ గారు పూర్తిగా పట్టు అయితే సాధించినారు. నెక్స్ట్ లీడర్ ఎవరంటే నారా లోకేష్ అని చెప్తారు ఇప్పుడు. కాబట్టి నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేస్తారు అనే దానికి ఆస్కారమే లేదు. వాళ్ళ పార్టీ వేరు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ నెంబర్ గేమ్. కాబట్టి వాళ్ళని ఎలివేట్ చేయడానికి వీళ్ళు తొక్కేస్తారు, వీళ్ళని ఎలివేట్ చేయడానికి వాళ్ళని తొక్కేస్తారు అనేది నిజంగా అర్థరహితం యాక్చువల్గా. ఇక మెయిన్ పాయింట్కి వస్తే ఈ శాఖలు అయితే కేటాయిస్తారు కానీ పూర్తి అధికారాలు పూర్తిగా ఇవ్వరు అనేది ఒక ఇదన్నమాట. కానీ ఈ 6 నెలలు మనం కనుక నిశితంగా పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ గారి ఇది చూస్తే, ట్రాక్ రికార్డు చూస్తే 100% అధికారాలే కాదు పూర్తిగా ఫ్రీడమ్ కూడా ఇచ్చినట్లు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా గెలవకూడదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అంతేగాని ఏదో తెలుగుదేశం పార్టీని కాపాడేది ఏందండి? తెలుగుదేశం పార్టీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఇంకా జనసేన పార్టీ అంటారా, ఎవరో వాళ్ళ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి చేరుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇంకా ఎన్ని సీట్ల నుంచి పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అనేది
అధికారికంగానే అసెంబ్లీలోనే చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందనే ఒక స్టేట్మెంటే ఇచ్చేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక గురు శిష్యుల్లాగా అనుకోవచ్చు, ఫ్రెండ్స్ లాగా అనుకోవచ్చు, చాలా బాగా ముందుకెళ్తున్నారు. సో నేను చెప్పేది ఏమంటే, వచ్చే ఎన్నికల్లో కూడా నూతన సంవత్సర సందర్భంగా చెప్పేది ఏమంటే, ఇదే విధంగా ముందుకెళ్తే దాదాపు వైజాగ్ నుంచి మన నెల్లూరు వరకు ఈ కూటమికి ఎదురే ఉండదు. ఇంకా రాయలసీమలో అంటారా, రాయలసీమలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వాలు ఏదో చేస్తున్నారు కదా, దాంట్లో ఒక్కొక్క నియోజకవర్గంలో అధికంగా ఆ పక్కతో పోల్చుకుంటే ఇక్కడే ఎక్కువ నమోదవుతా ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలం అయితే తప్పదు అని చెప్పి నేను కరాఖండిగా చెప్పగలుగుతాను. ఇంకా సీట్లు ఎన్ని తీసుకుంటాడు పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఏం రోల్ ప్లే చేస్తాడు, ఏం రోల్ ప్లే చేస్తాడు అని చెప్పి ఆల్రెడీ ఈ 6 monthsలోనే చూసేసాము. సో నెక్స్ట్ కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. కాబట్టి సో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సీట్ల కోసం వాటి కోసం ట్రై చేస్తున్నారో, దయచేసి ఇంకా లెక్క బొక్క వారం ఇదంతా. సో ప్రస్తుతానికి ఈ 6 నెలల పరిపాలన చూస్తే నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశాలు ఉంది. అది కూడా మన తెలంగాణలో కూడా వీళ్ళు పోటీ చేసేటట్లే కనబడతా ఉంది. సో ఈ 6 నెలల ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గడ్డు కాలం అయితే తప్పదు అని నా అభిప్రాయం. ఇదండి ఈరోజు మన టాపిక్. అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై హింద్.